ఎత్తుకొనువాడు. దేవుని యొక్క గుణగుణాల్లో ఒక గుణం ఆయన తన బిడ్డలను ఎత్తుకుంటాడంట. ఈ నామము ధ్యానించినప్పుడు నేను ఎంతో ఆనందించినాను. యెషయా 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. ఎప్పుడు మనకు తోడు ఉంటాడు దేవుడు. మనుషులు మనకు సదాకాలం తోడుగా ఉండలేరు. వారు మరణం ద్వారా వేరు కావచ్చు, లేక మనస్పర్ధల ద్వారా మనల్ని వదిలిపెట్టవచ్చు. కానీ దేవుడు ఎల్లకాలము తన బిడ్డలకు తోడుగా ఉండడం మాత్రం కాదు, ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు. తల్లిదండ్రులు కూడా బిడ్డలను ఎత్తుకుంటారు, కానీ ఒక 2 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారు. తర్వాత పిల్లలు బరువెత్తున్న కొలది తల్లిదండ్రులకు వారిని ఎత్తుకోవడం కష్టం కదా. పెద్ద పిల్లలను తల్లిదండ్రులు ఎత్తుకోరు. కానీ మన దేవుడు ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకుంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల నెరగి వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట. అంటే ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే 46 యెషయా చదివినప్పుడు ఇక్కడ భయంకరమైన విగ్రహారాధన. ప్రజలు దేవుని మాటకు అవిధేయులై నిజ దేవుని తెలుసుకోకుండా మట్టి విగ్రహాలను వారు ఆరాధిస్తున్నారు. ఆ విగ్రహాలను ఎత్తుకోవడానికి పెద్ద పెద్ద జంతువులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహాలను మోస్తుంది ఆ జంతువులు. మోయలేక కొన్ని సొమ్మసిల్లి తొట్టిల్లి పడిపోతున్నాయంట. కొందరు దేవుళ్ళను మోస్తున్నారు. కానీ మన దేవుడు నిజమైన బలమైన జీవం గల దేవుడు కాబట్టి అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఎత్తుకుంటాను, మీరు నన్ను ఎత్తుకునే అవసరము లేదు. విగ్రహాలను ఎత్తుకుంటారు జనాలు. వాటిని బరువైన విగ్రహాలను జంతువుల మీద పెడుతున్నారు. 46 యెషయా చూడండి. వేలు కూలుచున్నది, నేవో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నది. మీ మూతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి. అవి కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నాయి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. మీరు విగ్రహాల తట్టెందుకు తిరుగుతున్నారు? ఆ బరువైన విగ్రహాలను పశువులు మోస్తున్నాయి, మోయలేక తొట్టిల్లి కూలిపోతున్నాయి, కృంగిపోతున్నాయి. మనుషులు మోస్తున్నారు, కృంగిపోతున్నారు. నేను జీవం గల దేవుని, మీరు నా మాట వినండి, నేనే మిమ్మల్ని మోస్తాను. గర్భమున పుట్టినది మొదలుకొని నేను మోస్తూ ఉన్నాను. నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా. చంక పెట్టుకుని నడిపిస్తాడట. మనల్ని అందరినీ ఆయన ఎత్తుకుంటున్నాడు, ఆయన చేత మోస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. మనం అది తెలుసుకోవాలి. 68వ కీర్తనలో ఒక మాట ఉంది, అనుదినము ఆయన మన భారమును ఏం చేస్తాడట? భరిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. 68వ కీర్తన 19వ వచనం ఒకసారి చూడండి. 68:19 అనుదినము ప్రభు మన భారమును మోస్తూ ఉన్నాడు. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినం ఉదయం లేవగానే ఎన్ని పనులు, ఎన్ని భారం, ఎంత భయాలు, బాధ, కలవరం ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ దినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన బరువు అంతా తేలికైపోతుంది కదా. అంటే ఎవరు మోస్తున్నారు? మన బరువు దేవుడు మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు ఒక సార్వత్రికమైన ఆహ్వానం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అదే అన్నమాట మనకు అన్యజనులకు ఉన్న వ్యత్యాసం. అన్యజనుల విగ్రహాలు వట్టివి, అవి మట్టితో చేయబడింది, దానికి జీవము లేవు. వాటినే వారు మోస్తూ ఉన్నారు. ఎన్నెన్ని ప్రమాదాలు గురవుతారు కదా. పెద్ద పెద్ద విగ్రహాలను చేసి దాన్ని మోసుకొని దాని కింద పడి నలిగిపోయి ఎన్నెన్నో ప్రమాదాలు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 1000 సంవత్సరాల ముందే ఇక్కడ రాయబడి ఉంది, మీరు కాదు మోసేది, దేవుడే మిమ్మల్ని భరిస్తాడు. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే. ముసలితనానికి అందరి భయమే, రేపు ఏమవుతుందో కదా. ముసలితనాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. ముసలిగా కనబడడం కూడా ఇష్టం లేదు. కానీ వాక్యంలో ఏముందంటే నువ్వు భయపడే అవసరం ఏం లేదు. ముసలితనం వరకు కూడా
అంటే ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై మరణం వరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముసలితనంలో నిన్నెవరు చూస్తారంటే దానికి జవాబు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. అంటే కన్న తల్లిదండ్రుల కంటే గొప్పవాడు మన పరమ తండ్రి అని మనము ఈ విశ్వాస యాత్రలో ఏమాత్రం భయం పడకూడదని, రోగ పడకలో నువ్వు ఉన్నా భయపడకూడదు, దాటలేని అడ్డంకులున్నా నువ్వు భయపడకూడదు, సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు ఒంటరిగా లేవని, మరి నిన్ను ఎత్తుకునే దేవుడు నీకు తోడున్నాడని, వృద్ధాప్యంలో కూడా నిన్ను చెయ్యి వదలడని, నీవు దిగులు పడకుండా భయపడకుండా నీవు ధైర్యంగా ఉండాలి. ఎల్లవేళల దేవుడు నీకు తోడున్నాడు. దేవునికి స్తోత్రం. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. అంటే మరి ఈ దేవుడు సదాకాలం నీకు సహాయం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా ఎత్తుకొని రక్షిస్తాడు, నడిపిస్తాడు. నిన్ను ఆయన ఆదుకుంటాడని అర్థం. అంటే తల్లి గర్భంలో నువ్వు పడినది మొదలుకొని నువ్వు దేవునికి తెలిసిన వ్యక్తివి అన్నమాట. అందుకే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు తండ్రి యొక్క ప్రేమలో మనం తేలియాడుతున్నాం. అంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనం దేవుని కుటుంబంలో పుట్టినాం కాబట్టి మన భారమంతా దేవుని మీద వేస్తున్నాం. వాక్యం లేదా నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడు కూడా కదలనీయడు. అంటే అలాంటి ఒక బంధం అన్నమాట. ఒక భక్తుడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడంట, దేవా ఎప్పుడు నాతోనే నడవాలి, ఎప్పుడు సదాకాలం నాతోనే నడవాలి, మనం ఇద్దరం కలిసి ఉండాలి లోకంలో, నువ్వు ఎప్పుడు నీ సహవాసం నాకు కావాలని అనుకుంటాడు. అయితే దేవుడు ఈ వ్యక్తి కలిసి నడుస్తుంటే 2 జతల పాదాలు కనబడుతుంది ఇసుక మీద వాళ్ళు నడుస్తుంటే. ఒక పెద్ద సమస్య వచ్చి పడిందంట ఈ భక్తునికి. చాలా ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. వెనక తిరిగి చూసినప్పుడు ఒకరి పాదాలే కనబడుతుంది, 2 కాళ్ళు కనబడుతుంది. ఇంతకుముందు ఎందుకు కనబడినాయి? 4. అంటే దేవుణ్ణి కూడా పాదాలుగా చూసినాడు. ఇప్పుడు ఒకటే ఓన్లీ 1 సెట్ ఆఫ్ ఫుట్ ప్రింట్ చూసి దేవుడు నన్ను వదిలిపోయినాడా అని దేవునితో అడుగుతున్నాడంట. నువ్వు ఎప్పుడు నాకు తోడుగా ఉంటానని, నా కష్టకాలంలో నువ్వు నన్ను వదిలిపెట్టిపోయినావా అంటే దేవుడు అన్నాడంట, బిడ్డ నేను నువ్వు వదలలేదు, నువ్వు నడవలేని పరిస్థితుల్లో బాధపడుతుంటే నేను ఎత్తుకొని నడిచినాను, నువ్వు చూసిన ఈ పాదాల ఆ ముద్ర నీది కాదు, అది నాది అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎత్తుకున్నాను కాబట్టి అది నీ ముద్రలు కావవి, నేను ఎత్తుకున్నాను, నా ముద్రలు అవి. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం చాలా బాధల్లో దేవుడు మనల్ని వదిలేసినాడని, మన చేయి వదిలినాడని, మనము అనాథులం అయిపోయినామని అనుకుంటాం. కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టాడు. అందుకే అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడై ఉంటాను. కనుక ఈ ఎత్తుకొని వాడు అనే నామము ఎప్పుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టడాని, ఆయన కృప నిన్ను విడిచిపోదని, నిన్ను విడువను నిన్ను ఎడబాయనని ఆయనే సెలవిచ్చాను కదా. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానం అనే నామము యేసు ప్రభువు. ఈ నామము నన్ను సేవలో ఎంతో బలపరిచేది. ఆయన పురుషునితో ఒక స్త్రీ లైంగిక సంబంధం ద్వారా జన్మించిన వాడు కాడు, పాపరహితుడు. ఏ పురుష సంయోగం లేకుండా మరియా సర్వోన్నతిని శక్తి చేత కమ్ముకొనబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె యేసు ప్రభువుకు మరి జన్మనిచ్చింది. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం తెలుసు, స్త్రీ హవ్వ సాతాను సర్పం తెచ్చిపెట్టిన ఆ శోధనకు గురైంది. సాతాను, సర్పం అంటే సాతానే. సాతాను యొక్క శోధనకు గురై ఆమె మాత్రం కాదు, ఆమె తన భర్తను కూడా పాపంలోకి పడవేసింది. అందరు అంటారు స్త్రీ ద్వారా పాపం వచ్చింది, స్త్రీ ద్వారానే శాపం వచ్చింది అంటారు. కానీ ఆ యొక్క కార్యాన్ని యేసు ప్రభు కొట్టివేసినాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన స్త్రీ గర్భంలోనే ఆయన జన్మించి లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం.
స్త్రీ ద్వారా పాపం వచ్చిందంటే స్త్రీ ద్వారానే మరి లోకరక్షకుడు కూడా ఈ లోకానికి వచ్చినాడు అంటే దేవుని ప్రణాళికలో స్త్రీ ఉండింది అని మనకు అర్థమవుతుంది. అంటే ఒక స్త్రీగా నిలబడి దేవుని సేవ చేయాలన్నప్పుడు నాకు ఈ మాటలే నన్ను చాలా ధైర్యపరిచింది. లోకానికి రక్షకుడు రావాలంటే స్త్రీ సంతానంగా ప్రభు వచ్చినాడు కదా. అంటే రక్షణ ప్రణాళికలో మొట్టమొదట దేవుడు ఒక స్త్రీని చూసినాడు. పునరుద్ధానంలో కూడా ఒక స్త్రీయే పునరుద్ధానం మహిమను కూడా చూసింది. కాబట్టి పక్షపాతం లేని దేవుడు తప్పకుండా స్త్రీలను కూడా వాడుకుంటాడని ఆ బలంతోనే ఇంతవరకు కూడా సేవ చేసినాను. దేవుడు నాకు పూర్ణ విజయం కూడా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ స్త్రీ సంతానము అని ఎందుకు మరి ఆయన పిలువబడుతున్నాడు అంటే ఇక్కడ వాక్యంలో ఆదికాండం 3:15 ఉంది. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునుకును ఆమె సంతానమును వైరము కలుగజేసాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే యేసు ప్రభు యొక్క మరి శిలువ మరణాన్ని రాకడను మొదటి రాకడను గుర్తు చేస్తుంది ఈ మాటలు. అంటే ఆదాము అవ్వల ద్వారా అవిధేయత ద్వారా ఈ లోకానికి శాపం వచ్చింది. ఆ శాపము మరి మన మీద నుండి తొలగించింది యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమ అని చెప్పొచ్చు. ఎందుకంటే శాపగ్రస్తులమైన మనకు యేసుక్రీస్తు శిలువ మీద మన కోసము శాపముగా ఆయన వేలాడినాడు. కాబట్టి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకుంటున్నాము అని మనకు అర్థమవుతుంది. అంటే సాతాను స్త్రీని మోసగించి పాపంలో పడవేసి శాపానికి గురి చేసినాడు. దాని ద్వారా భూమి కూడా శపించబడింది. కానీ మన ప్రభు ఆ స్త్రీ గర్భంలోనే జన్మించి సాతాను తలను చితక త్రొక్కి శాప విమోచన చేసి భూమిని దేవుని దీవెనలతో నింపాడు. మనల్నందరినీ కూడా ఆశీర్వాదాలతో నింపినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీ సంతానము అని పేరు ఎవరికి ఉంటుంది? ఈ పేరు అసలు ఈ లోకంలో ఎవరికీ లేదు. స్త్రీ సంతానం ఎవరైనా పుడితే పాపంలోనే పుడతారు. దావీదు అంటాడు కదా, నేను నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది. మనమందరం పాపంలోనే పుట్టినాం, పురుష స్త్రీ సంయోగంలో ఉద్భవించినారు. కానీ యేసుప్రభు జన్మ అలాగ లేకుండింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య మరియ గర్భము ధరించి మరి యేసు ప్రభువుకు జన్మనిచ్చింది. అందుకే యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల ముందు యెషయా 7:14 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. అతని పేరేంటి? ఇమ్మానుయేల్. మరి తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా ఉంది, కన్యక గర్భవతి అవుతుంది. అంటే ఏ పురుష సహాయము లేకుండా ఆయన యోసేపు కుమారుడుగా ఎంచబడినాడు. కానీ యోసేపు కుమారుడు కాడు. యోసేపు తన తండ్రి అని మనం పేరు కనుక్కుంటాం అంతే. ఆయనకి లోకరీతిగా ఒక తండ్రి యోసేపు అని ఎంచబడుతున్నాడు. కానీ ఆయన నిజమైన తండ్రి యోసేపు కాదు, పరలోకపు తండ్రి. మత్తయి సువార్త 1:18 చూడండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఆమె గర్భము ధరించింది అనగానే యోసేపు చాలా కలవరపడుతున్నాడు. మెల్లగా వదిలేద్దాం అనుకున్నాడు. అప్పుడే మరి దూత ప్రత్యక్షమై ఆమె గర్భము పరిశుద్ధాత్మ ద్వారా జరిగిందని యోసేపుకు తెలియజేయడమైంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టడం. యేసు అంటే రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 1000 నామాల్లో మనం ధ్యానించినాము. ఆ నామంలో ఒక నామము స్త్రీ సంతానము అని చాలా అద్భుతంగా నాకు అనిపించింది. అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భమందు జన్మించి దేవుని కుమారుడిగా ఎంచబడ్డాడు అని ఇప్పుడు మనం వాక్యంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిలో
మనం చూస్తాం కదా, కనెను 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 అనే మాట పదే పదే చూస్తాం. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. కానీ మనం చివరిలో చూసినప్పుడు మరి వాక్యంలో ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక నామం, ఇశ్రాయేలును కాపాడువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు అంటే ఇశ్రాయేలు అంటే ఎవరు? రక్షింపబడిన దేవుని బిడ్డలందరూ కూడా ఎవరు? ఇశ్రాయేలుకు ఉన్న వాగ్దానాలన్నిటికీ మనం వారసులమైన రక్షణ ద్వారా, యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా. ఇశ్రాయేలును కాపాడువాడంటే నిన్ను నన్ను కాపాడువాడని అర్థం. దేవుని బిడ్డలందరినీ తన రెక్కలతో ఆయన కప్పి ప్రతి ఉపద్రవం నుండి, కీడు నుండి, అపాయం నుండి, మరణం నుండి, రోగం నుండి, శాపం నుండి, విపత్తులన్నిటి నుండి కాపాడగల దేవుడని మనకు అర్థం. 121వ కీర్తన. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు 121వ కీర్తన చదువుతారు, లేక 91వ కీర్తన చదువుతారు. ఇది కాపుదలకు ఉన్న కీర్తనలు ఇవి రెండు. దాంట్లో 4వ వచనంలో ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కునుకకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడేవారు ఎవరున్నారు? తల్లిదండ్రులు కూడా నిద్రపోతారు. తల్లి కూడా తన బిడ్డకు పాలిచి దినమంతా కష్టపడుతుంది, బిడ్డకు పాలిచ్చి నిద్రపోతుంది, అదమరిచి నిద్రపోతుంది. కొన్నిసార్లు వార్తల్లో చదివినాం కదా, ఎంత నిద్రపోయిందంటే, కానుపు నొప్పులు తీసి ఎంత అలసిపోయిందంటే కన్నబిడ్డ మీద పడి నిద్రలో మరి ఆమె బిడ్డ మీద పడి బిడ్డ చనిపోయిందని మనం విన్నాం. అంటే తల్లి అయినా తన నిద్రాభారం చేత తన కన్నబిడ్డను మరుస్తుందేమో కానీ దేవుడు నిన్ను ఎన్నడూ మరువడు. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు, ఆయన సదాకాలం నిన్ను కాపాడుతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన అంత భద్రంగా, నువ్వు నిద్రపోతున్నావు కానీ దేవుడు కునుకకుండా నిన్నేం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు కదా. కొంతమంది నిద్రలోనే చనిపోవచ్చు కదా, నిద్రలోనే కొన్నిసార్లు ప్రాణం వెళ్ళిపోతుంది, కొన్నిసార్లు విష పురుగులు కరిచి దేహమంతా విషం రాకి చనిపోయినట్టు ఇలాంటి వార్తలు మనం చూస్తాం. వాళ్ళు ఇంకా తిరిగి లేవలేదు, ఉదయం ప్రభాతం చూడడానికి వారికి వీలు కాలేదు. కానీ దేవుని కృప ద్వారా మనం అందరం సజీవ లెక్కలో ఉన్నామంటే ఎవరు మనల్ని కాపాడుతున్నారు? దేవుడే కాపాడుతున్నాడు. అందుకే బ్రతికి ఉండి మనం దేవుని కార్యాలు చేస్తున్నామంటే ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే చెల్లును కాక. ఎందుకంటే మనల్ని బ్రతికిస్తున్నాడు కదా, కావలసిన శక్తిని ఇస్తున్నాడు కదా. అందుకే దేవునికే మహిమ. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే ఆయన యెషయా 49:15 వచనంలో ఒక మాటగా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరిచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువ. హైదరాబాద్లో ట్రాఫిక్ చూస్తే ఇంటి నుండి బయటకు వెళ్తే తిరిగి వస్తే దేవుని స్తుతించాలి, ఎందుకంటే బ్రతికి బయటపడ్డాం అనుకోవాలి. ఎందుకంటే భయంకరమైన ట్రాఫిక్. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదంటే ఇంత భయంకరమైన ట్రాఫిక్. అంటే మరి పద్ధతులు లేకుండా డ్రైవింగ్, త్రాగి డ్రైవ్ చేస్తున్నారు. అమాయకంగా రోడ్డు మీద నడిచిపోయే వారి మీద కూడా బండి వెళ్తుంది. చిన్న పిల్లలు, స్కూల్కి పోయే పిల్లలు చనిపోవడం. ఒక సీరియల్ యాక్ట్రెస్, ఆమె కారు డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవింగే తెలియదంట. ఆమె మరి యాక్సిలేటర్ మీద కారు పెట్టిందట. కాలు పెడితే అది కారు అతి వేగంగా దూసుకొని వెళ్ళి మెట్ల మీద ఒక చిన్న బిడ్డ 5 ఏళ్ల బాబు కూర్చున్నాడు, ఆమె మీద నుండి వెళ్ళిపోయింది, చనిపోయినాడు. వాళ్ళకొక్కడే కుమారుడు. అంటే ఎంత భయంకరమైన దినాలు ఇవి. దేవుడు మనల్ని తన కనుపాప వలె ఆయన కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తన కనుగుడ్డు వలె ఆయన మనల్ని కాపాడుతున్నాడని 17వ కీర్తన ఒకసారి చూడండి. సామ్స్ 17:8-9 చూడండి. నీ కృపాతిశయములను చూపు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. దేవుని కాపుదలంతా అద్భుతంగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మనం దీవింపబడాలి, లోనికి వచ్చినప్పుడు కూడా దీవింపబడాలి. ఒక ఆశీర్వాదం. రోడ్డు ప్రమాదంలో చనిపోకుండా, జస్పాల్ భట్టి అని అది ఒక అతను, చాలా హ్యూమరస్ యాక్టర్. ఆయన 57 సంవత్సరాలు కారులో వెళ్తున్నాడు, కారు కుమారుడు నడిపిస్తున్నాడు, అదుపు తప్పి డివైడర్ను ఢీకొని హఠాత్తుగా మరణం అన్నమాట. అంటే ఎంత తాత్కాలికమైన లోకం, అపాయంతో నిండిన లోకంలో ఉన్నాం. దేవుని కాపుదల మనకు చాలా అవసరం. దేవుని కాపుదల
కొరకు మనం ప్రార్థన చేయాలి. 91వ కీర్తన 11వ వచనంలో ఉంది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఇశ్రాయేలును కాపాడువాడంటే రక్షింపబడిన మనం అందరం కూడా ఇశ్రాయేలుగా ఎంచబడుతున్నాము. యేసుక్రీస్తునందు మనం ఏకముగా ఉన్నాము. మనం క్రీస్తు సంబంధులమై అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాం. దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని ప్రజలమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏ విధంగా నడిపించినాడంటే నిర్గమకాండం 19, ఒకసారి తీయండి. నిర్గమకాండం 19:4, నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసిరి కాగా, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే ఆయన ఎంత చక్కగా తన బిడ్డలను నడిపించినాడు. రెక్కలతో మోసినాడు, రెక్కలతో కప్పి కాపాడినాడు. దేవుని బిడ్డలకు ఇలాంటి ధన్యత దేవునిలో ఉన్నదని మనం గమనిస్తున్నాం. కాబట్టి కీడు రాకుండా ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, నాకు కీడు రాకుండా నన్ను కీడు నుండి నీవు తప్పించు. ఆ ప్రార్థన ఎప్పుడు ఉండాలి. సాతానుడు మనల్ని ఏ చిక్కులో, ఏ కీడులో, ఏ అపాయంలో, ఏ ప్రమాదంలో మనల్ని పడేస్తాడో తెలియదు. కాబట్టి దేవా నీ దూతల కాపుదల నా చుట్టూ ఉండాలి, నా బిడ్డల చుట్టూ, నా ఇంటి వారి చుట్టూ. ఏ కీడు, ఏ ద్రోహము జరగకుండా, కీడు, పాడు, నాశనము, తెగులు, హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇలాంటి కీడులన్నిటి నుండి కూడా నన్ను విడిపించు, నీ రెక్కలతో నన్ను కప్పి నడిపించుమని, నువ్వు ఇశ్రాయేలును కాపాడు వాడవని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. 121వ కీర్తన ఒకసారి చూడండి. లెట్ us see 121:4. ఈ కీర్తన 121, 121. ఇక్కడ మొట్టమొదటి 2 వచనాలు ఎంతో బాగుంటుంది. కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుందంటే హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. హెవెన్ అండ్ ఎర్త్ హీ క్రియేటెడ్. హీ ఈస్ ద క్రియేటర్. హీ ఈజ్ మై హెల్పర్. ఆయన నా పాదము తొట్టిల్లనియడు, నన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు వాడు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 5వ వచనం చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడుకును. దేవునికి స్తోత్రం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. మనం బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రార్థన చేసి బయటికి వెళ్ళాలి. నీ మనసులో ప్రార్థన ఉండాలి, దేవా నన్ను కాపాడు, నా రాకపోకలు కాపాడు, విపత్తుల నుండి నన్ను విడిపించు, నీ కన్ను, నీ దృష్టి నా మీద ఉండాలి, నన్ను కాపాడు వాడవు, నీవు కునుకవు, నిద్రపోవు. శత్రువులను కూడా భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రక్కన నీడగా ఉంటాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయం నీ వద్దకు రాదు, ఎందుకంటే ఆయన నేను కాపాడుతున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. చాలామందికి ప్రాణ భయం కదా, ఎవరో ప్రాణం తీసేస్తారని. ఎవరు నీ ప్రాణాన్ని ముట్టుకుంటాను వీలు లేదు, ఎందుకంటే నీ ప్రాణం ఆయన చేతిలో ఉన్నది. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను. కాబట్టి ఆయన సెలవు లేకుండా ఏది సంభవించదనే విశ్వాసులకు ఉండాలి. ఆయన మనల్ని కాపాడువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నామములు ఈరోజు మనం ధ్యానించినాము. నేను ఒక్కొక్కటి చెప్తుండగా మీరు చేతులు ఎత్తి స్తోత్రం ప్రభు అని చెప్పాలి. ఎత్తుకొని వాడు, స్త్రీ సంతానం, ఇశ్రాయేలును కాపాడువాడు. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ నామములు ఎంత రుచిగలవి నాయన, ఇంత శక్తినిచ్చే నామాలు. గొప్ప దేవా అయినా ఎన్నెన్ని నామాలతో నిన్ను కొనియాడినా తక్కువే అని ఒప్పుకుంటున్నాం. కోట్ల నామాలతో నిన్ను స్తుతించిన ఇంకా మాకు కరువే నాయన. గొప్ప దేవా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో వెలుగు కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. మాకు సరిపోయిన దేవుడవని, మాకు ప్రధాన యాజకునిగా నువ్వు ఉన్నావని, బాధల్లో, భయాల్లో, కృంగుదల్లో
మమ్మల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు అని, ఇమ్మానుయేలుగా ఉన్నావని, పక్షపాతము లేని తండ్రివి, అందరికీ ప్రభు అని అయినా మేము ధ్యానిస్తున్నాం. గొప్ప దేవ, మమ్మల్ని ఆశీర్వదించి పంపండి. ఇంకా ఈ సంఘం చేపట్టిన ప్రతి కార్యాన్ని దీవించమని, దాసురాలు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.